హాయ్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అమ్మవారి పండగలప్పుడు ఎక్కువగా వినేది గారెలు, వడలు చేసుకుంటున్నాం అనేసి. ఈరోజైతే మేము అనుకోకుండా పోసుకున్న పప్పుని వడలేసుకున్నాం. కోసమైతే పొట్టు పప్పుని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. పొట్టంతా తీసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. వాటిల్లోకి పచ్చిమిర్చి, అల్లము అవన్నీ మిక్సీ చేసి వేసుకున్నాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఇంకా అందులోకి కొత్తిమీర, పుదీనా కూడా లైట్‌గా వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ కూడా వేసి అయినట్టుగా వేసుకొని మంచిగా అన్నీ కలిపేసి పెట్టుకున్నాను సాల్ట్ వేసుకొని. గారెలు నూనెలో వేసుకోవడం కూడా ఒక కళను. కొంతమందికైతే వేయటం కూడా రాదు. ఆయిల్ చూడంగానే అమ్మో అని భయపడిపోతుంటారు. కొంతమంది ఏమో చాలా వెరైటీ ఆటి మీద ప్రయోగాలు చేసి వడలు ఆయిల్‌లో వదులుతుంటారు. అలా కాకుండా కుడి చేత్తోనే ఆయిల్‌ని అలా చేసుకుంటూ ఈజీగా వేసుకోవచ్చు. క్లాత్ మీద వేసుకోవడం, తీసుకోవడం వాటన్నిటికన్నా కూడా సింపుల్‌గా కూడా వచ్చేస్తాయి. మనం పిండి గ్రైండ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంటాయి. కరివేపాకు పేస్ట్ వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తున్నాయి కాలుతుంటే కానీ కొత్తిమీర, పుదీనా కూడా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇంకా దోసకాయ, పచ్చిమిరకాయ పచ్చడి వేసుకుని తినాలి, చాలా బాగుంటాయి. అనుకోకుండా పోసుకున్నా అన్నాను కదా, అదేంటంటే మా అబ్బాయి బర్త్డేకి చేద్దామని పోసాను. అప్పుడు వీలు కుదరలేదు. ఇప్పుడు చేసుకు తిన్నాం.